హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే, మా హస్బెండ్ బర్త్‌డే అని చెప్పాను కదా! లాస్ట్ టైము. అప్పుడైతే మా హస్బెండ్ బర్త్‌డే రోజు మేము నైట్ అయితే డిన్నర్‌కి బయటికెళ్దామనేసి అనుకున్నాము. అలాగే అంతకంటే ముందుగా మా పాపని కొంచెం అలా బయటికి తీసుకెళ్దాము. కొంచెం ఎంటర్‌టైన్‌గా ఉంటుంది కదా! బయటికి తీసుకెళ్ళాక చాలా రోజులయిందనేసి ఇలా ఫోరమ్ మాల్‌కైతే వచ్చాము. ఇక్కడ ఫోరమ్ మాల్‌లో గేమ్స్ అవి కూడా అన్నీ ఉంటాయి కదా! పిల్లలకి ఇంకా కొంచెం మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది కదా! అనేసి ఇలా బయటకైతే వచ్చాము. మేము ఇక్కడ ఫోరమ్ మాల్ అంటే నెక్సెస్ హైదరాబాద్‌కైతే వచ్చాము. ఇక్కడికి ఎంటర్ అవుతానే మాకు ఇక్కడ డైనోసార్స్ అయితే కనిపించాయి. డైనోసార్స్ ఆహ్, మ్యూజియం అని డైనో మ్యూజియం అనేసి ఇక్కడ ఒకటి పెట్టారు. ఇది నేను ముందే ఉన్నింది. నేను ముందే వెళ్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఇప్పుడు ఎలాగో కుదిరింది. ఇప్పుడొచ్చాము. ఇప్పుడైతే మా పాపకి డైనోసార్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ డైనోసార్ కనిపించినా మమ్మీ డైనోసార్, డైనోసార్ అని అడుగుతూనే ఉంటుంది. ఎలా తెలుసో ఏమో మళ్ళీ. చాలా ఇష్టము డైనోసార్స్ అంటే. చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయింది ఇక్కడ చూసేసరికి. ఒకసారిగా ఇక్కడ మాల్‌లో చూసేసరికి చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యింది. ఇక్కడ చూస్తున్నారు కదా! డైనోసార్ అయితే ఇలా చాలా మూవ్ అవుతున్నాయి, సౌండ్స్ చేస్తున్నాయి. అలాగే ఎగ్ గూడా చూడండి, రియల్ ఎగ్ లాగే ఉంది ఇదైతే గనక. డైనోసార్ ఎగ్ ఇలాగే ఉంటుందనుకుంటా. ఇక్కడైతే డైనోసార్స్ మ్యూజియం లాగా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవైతే మూవ్ అవుతున్నాయి. ఇలా టచ్ చేస్తుంటే చాలా స్మూత్‌గా ఉన్నాయి. రియల్‌గా డైనోసార్ పట్టుకుంటే ఎలా ఉంటుందో ఫీలింగ్ అలాగే అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడు పట్టుకోలేదనుకోండి. కానీ నేను అలా పట్టుకున్నాను. వామ్మో! అని భయమేసింది నాకు కొంచెము. ఇవైతే చాలా డైనోసార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా సౌండ్స్ అవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్స్ ఇంకా మూవ్ అవుతున్నాయి. రియల్ డైనోసార్ లాగే అనిపించింది నాకైతే గనక. ఇక్కడ మా పాప అయితే చూసి చాలా ఎక్సైట్ అయిపోయింది. మా డైనోసార్ మమ్మీ, డైనోసార్, డైనోసార్ అనేసి చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయింది. తర్వాతయితే కొద్దిసేపు అలా డైనోసార్స్ మొత్తం చూపించాము. ఇక్కడ హార్స్ రైడ్ అయితే ఉంది. మమ్మీ హార్స్, హార్స్ అంటుంది. ఏంటబ్బా హార్స్ అనుకుంటే, ఇలా చూస్తే ఓహో! ఇదా హార్స్ అని నేను అనుకున్నాను. తర్వాతయితే ఇక్కడ చూడండి, మాల్‌కి మనం ఎంటర్ అవుతానే ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉంటుంది డైనోసార్స్ మ్యూజియం అనేసి. ఇక్కడ చూడండి డైనోసార్స్ చాలా సేమ్ డైనోసార్స్ ఎలా రియల్‌గా ఉంటాయో సేమ్ అలాగే అనిపించింది. ఇక్కడైతే ఆ మూవ్‌మెంట్స్, సౌండ్స్ అదంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయి. మనకు డైనోసార్స్ ఇప్పుడు లేవు. అంతరించిపోయాయి. ఇంకా ఈ విధంగా బొమ్మల రూపంలోనే మనం చూడాలి. అలాగే మన పిల్లలకి కూడా ఈ విధంగా చూపించాలి అంతే. ఇవి నార్మల్‌గా ఎలా అంతరించిపోయాయి అంటే, ఇవి నార్మల్‌గా 18,00,00,000 సంవత్సరాలు జీవించి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అలాగే 15 కిలోమీటర్ల పొడవు ఉండే ఒక ఆస్ట్రాయిడ్ గంటకి 35,405 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షం నుండి భూమి వైపుకి దూసుకొచ్చింది. ఇది ఎప్పుడైతే భూమి యొక్క వాతావరణంలోకి వచ్చిందో అప్పుడు దీని వేగం మరింత పెరిగింది. అలాగే ఇది ఒక అగ్ని శకలంలాగా మారి దాని యొక్క వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉందంటే ఇది భూమికి 800 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దీనికి భూమిపై ఉండేటువంటి జంతువుల యొక్క కళ్ళు కనిపించకుండా పోయాయి. భూమిని ఢీకొనడంతో అతిపెద్ద విస్ఫోటనం అయితే జరిగింది. ఈ విస్ఫోటనంలోనే మనకు డైనోసార్స్ జాతి అనేది మనకు అంతరించిపోవడం అయితే జరిగింది. సుమారు 6,60,00,000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన డైనోసార్ల జాతి మొత్తం అంతం కావడానికి కారణమైందని మన సైంటిస్టులయితే చెప్తున్నారు. డైనోసార్స్ అనేటివి బల్లి జాతికి సంబంధించినేటివి. బల్లి అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా! ఇవి చాలా పెద్దగా ఉంటాయి గదా! సో, ఇవి రాక్షస బల్లులు అని పేరైతే వచ్చింది ఈ డైనోసార్స్‌కి. సేమ్ కొంచెం బల్లుల షేప్‌లో ఉంటాయనేసి వీటికి రాక్షస బల్లులు అని పేరైతే పెట్టారు. ఇవి డైనోసార్స్ ఫ్యామిలీ మొత్తం డిఫరెంట్ షేప్స్‌లల్లో, అలాగే సైజులల్లో, ఇంకా వాటి యొక్క సౌండ్స్, మూవ్‌మెంట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ డైనోసార్స్ వచ్చేసి మనము ఇక్కడ డైనోసార్స్ చూసినట్లయితే అస్థిపంజరం కూడా ఉంది. డైనోసార్ అస్థిపంజరం చూసి ఇది డైనోసార్స్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందనేసి ఊహాగానంతో ఇలా అయితే మనకు చెప్పారు. ఇక్కడైతే బయటైతే ఔట్ సైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్స్ యొక్క అస్థిపంజరాలు ఎలా ఉంటాయి, ఏంటి అనేటివి అయితే బయట పెట్టారు. మామూలుగా డైనోసార్స్ వచ్చేటివి 2 టైప్స్ ఆఫ్ డైనోసార్స్. అంటే ఒకటి వెజిటేరియన్ అంట, ఒకటి నాన్ వెజిటేరియన్ ఉంటాయంట. నాన్ వెజిటేరియన్స్ అయితే వాటి యొక్క నెక్ అనేది చాలా పొడవుగా ఉంటుంది. అలాగే చాలా
పెద్దగా ఉంటాయంట. ఇంకా మిగతాటివి వచ్చేసి వెజిటేరియన్ అంట. కొంచెం షార్ట్‌గా అలా ఉండేటివి. ఇక్కడ డైనోసార్స్‌ని మీరు కూడా చూడండి. వాటి యొక్క సౌండ్స్, మూవ్‌మెంట్స్ ఒకసారి పెడతాను. వాటి యొక్క సౌండ్స్ వచ్చేసి. అలాగే ఈ డైనోసార్ మ్యూజియం వచ్చేసి మనకు సెప్టెంబర్ 15థ్ వరకు మాత్రమే ఉంటుంది. ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది. మేమైతే లాస్ట్ స్టేజ్‌లోనే వెళ్ళాము. ఇంకా మా కోసమే పెట్టారేమో అనిపించింది. నేను ముందు చూసాను ఇక్కడ ఉందనేసి. వద్దామని ఎప్పటినుంచో అనుకున్నాను. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. తర్వాతయితే ఇక్కడ డైనోసార్ చూసిన తర్వాత మా పాపకి ఇక్కడ కార్ రైడ్ అయితే చేపించాము. చానా ఇష్టము. ఇక్కడికొచ్చినప్పుడల్లా ఇలా రైడ్ అయితే చేస్తుంది. కార్‌లో కూర్చుంటుంది. కార్‌లో కూర్చొని నేనే డ్రైవ్ చేస్తున్నా అనే ఫీలింగ్‌తో అయితే స్టీరింగ్ అయితే తిప్పుతుంది. ఇంకా తర్వాతయితే కార్‌లో తిప్పించాము. తర్వాత హార్స్ రైడ్ కూడా చేపించి, తర్వాతయితే ఇంకా మాల్‌లో నుంచి ఇంకా ఏమైనా ఒక మంచి ఫుడ్ తిందామనేసి బయటికైతే వచ్చేసాము. మామూలుగా అయితే విస్తారి కిచెన్‌కి వెళ్దామనేసి ఇక్కడ విస్తారి కిచెన్‌కైతే వచ్చేసాము. చూసారు కదా! ఇదే విస్తారి కిచెన్ చాలా బావుంటుంది ఇక్కడ. ఇక్కడికి ఎంటర్ అవుతానే విస్తారి కిచెన్ యాంబియన్స్ అయితే చాలా బావుంది. ఇక్కడైతే నేను చూస్తున్నాను ఏం ఆర్డర్ చేద్దాం ఏంటి అనేసి. విస్తారి కిచెన్‌లో నార్మల్‌గా చంద్రముఖి చికెన్ అయితే చాలా బావుంటుంది. అలాగే నల్లి గోస్ట్ బిర్యానీ, చంద్రముఖి చికెన్ అయితే చాలా ఫేమస్. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చంద్రముఖి చికెన్ క్వాంటిటీ గానీ, క్వాలిటీ గానీ, టేస్ట్ పరంగా చాలా బావుంటుంది. ఇంకా మనం ఆల్రెడీ ట్రై చేసాం కదా! ఇది చంద్రముఖి చికెను. ఇప్పుడేమన్నా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాము. మటన్ అయితే చెప్దాం అనుకున్నాం ఫస్ట్ స్టార్టరు. మళ్ళీ మటను ఎందుకులే రోజు అనేసి మామూలుగా ఫస్ట్ ఫ్రాన్సే చెప్దాం అనుకున్నాము. కానీ బయట ఫ్రాన్స్ నాకు పెద్ద ఇష్టం ఉండదు. బయట ఫ్రాన్స్ తినడము నాకు నచ్చదు. అందుకనేసి వద్దని చెప్పాను. తర్వాతయితే మేము అపోలో ఫిష్ అయితే ఆర్డర్ చెప్పాము. తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకున్నాము. అపోలో ఫిష్ కాకుండా కోనసీమ రొయ్యల వేపుడు ఫస్ట్ అయితే అదే అనుకున్నారు. కాకపోతే వద్దు నాకు నచ్చదనేసి ఫిష్ అయితే చెప్పాము. మళ్ళీ తర్వాత కూడా కోనసీమ రొయ్యల వేపుడే చెప్పాము. విస్తారి కిచెన్ యొక్క యాంబియన్స్ అయితే చాలా బావుంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ట్రీస్ అయితే ఇలా గ్రీనరీ అయితే ఉంటుంది. ఈ గ్రీనరీ నుంచి ఈ పక్కనైతే మనకు రోడ్డయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇదైతే మేము నైట్ కదా వెళ్ళింది. ఒక 9 పైన అలా అవుతుంది. ఇంకా బసెస్ ఇలా ట్రావెలింగ్ బసెస్ అవి కూడా ఉంటాయి. ఇంకా ఇవన్నీ అయితే వెళ్తూ ఉంటాయి. ఇంకా పైన చూస్తున్నారు కదా! ఇందాకే మెట్రో వెళ్ళింది. మెట్రో అయితే ఒక 5-10 మినిట్స్‌లో మెట్రోస్ అయితే తిరుగుతూనే ఉంటాయి. తర్వాతయితే నాకు ఇక్కడ మేము ఆర్డర్ చేసాం కదా! కోనసీమ రొయ్యల వేపుడొచ్చేసి ఇదొచ్చేసింది. ఇదైతే చాలా చిట్టి రొయ్యలు చాలా బావుంది. చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇదైతే అలా నోట్లో పెట్టుకుంటే అంత సాఫ్ట్‌గా కరిగిపోయేలాగా అనిపించింది నాకైతే. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బావునింది ఫ్రాన్స్. ఒకసారి మీరు గనక దగ్గరలో ఉన్నట్టయితే ట్రై చేయండి. ఆహ్, కోనసీమ రొయ్యల వేపుడే అనుకుంటా. ఈ వీటి పేరు చాలా బావునింది. డ్రై ఐటెమ్ కాదు ఇది. కొంచెం వెట్ ఐటమే. ఫ్లేవర్ అయితే నాకు చాలా నచ్చింది. తర్వాతయితే మా పాపకు గూడా పెట్టాను. తినింది. ఎక్కువ ఓవర్ స్పైసీ లేదు. మరీ తక్కువ లేదు. మీడియంగా ఉన్నింది. తర్వాతయితే తంగడి కబాబ్ అయితే చెప్పాము. చికెన్ తంగడి కబాబ్ అయితే చెప్పాము. అది కూడా వచ్చింది. అది కూడా బావుంది. మరీ చంద్రముఖి చికెన్ అంత బాగా ఏం కాదు గానీ బానే ఉన్నింది చికెను. తర్వాతయితే మేము మటన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా స్టార్టర్స్ తినేసిన తర్వాత ఇలా మటన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని, అలా నిమ్మకాయ అయితే చల్లుకొని తిన్నాను. బిర్యానీ కూడా చాలా బావుంటుందిక్కడ. అలాగే ఇంకా బిర్యానీ క్వాంటిటీ వచ్చేసి నా రియల్ ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ క్వాంటిటీ బిర్యానీ వచ్చేసి కొంచెం తక్కువే వస్తుంది పక్కన వాటితో పోలిస్తే. కాకపోతే టేస్ట్ అయితే చాలా బావుంటుంది బిర్యానీ. ఇంతకుముందయితే నల్లి గోస్ట్ బిర్యానీ అవి తిన్నాము. కానీ ఈసారైతే మేము ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే చెప్పాము. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బావునింది. ఇంకా మేమైతే తృప్తిగా ఇక్కడ భోంచేసేసాము. అలాగే మా పాపకు కూడా తినిపించాను మధ్యలో ఫ్రాన్స్ ఇంకా బిర్యానీ తినింది. తర్వాతయితే మేము తినేసి హ్యాండ్ వాష్ సోంపయితే పెడతారు కదా! ఇంకా మా పాపకి సోంపు పెడితే చాలా ఇష్టము. సోంపయితే తీసుకునింది. అలాగే నేను కూడా సోంపు తీసుకొని కొద్దిసేపు బిల్ పే చేసేసి తర్వాతయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.